మనం స్టాక్ మార్కెట్‌లో డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే, మనకు స్టాక్ సెలక్షన్ క్రైటీరియా అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మనం స్టాక్ సెలక్షన్‌లో ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం మనం లాంగ్ టర్మ్‌లో ప్రాఫిట్ తక్కువొస్తది. దాన్ని బట్టి మనం కొన్ని సార్లు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. క్యాన్ స్లిమ్ స్ట్రాటజీ అనేది ఇది ప్రూవెన్ స్ట్రాటజీ యూఎస్ఏలో. కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది ఒక రకంగా ఏంటంటే ఫండమెంటల్ అండ్ మొమెంటమ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ద్వారా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మనం లాంగ్ టర్మ్‌లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాన్ స్లిమ్‌లో సి అంటే కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్. ఈ కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ అనేది ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్‌తోని పోల్చుకుంటే ఇప్పుడు ఈ క్వార్టర్ ఎర్నింగ్స్ అనేది 25% ఎక్స్ట్రా ఉండాలి. 25% ఎక్కువ ఉండాలి. ఒకవేళ మనం ఆ సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఒకవేళ మార్కెట్‌లో మోట్ మంచిగుంటే ఈజీగా దాని సేల్స్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఏ అంటే యాన్యువల్ ఎర్నింగ్స్. ఒకవేళ ప్రీవియస్ ఇయర్‌తోని పోల్చుకుంటే యాన్యువల్ ఎర్నింగ్స్ అట్‌లీస్ట్ 17-20% ఉండాలి. దానివల్ల మనకి ఏంటంటే ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఎక్కువ. రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దెన్ 17% ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ ఎన్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ అది న్యూ ప్రొడక్ట్స్ అండ్ న్యూ సర్వీసెస్ అండ్ న్యూ మేనేజ్మెంట్. అంటే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మనకు లాంగ్ టర్మ్లో ఆ కంపెనీ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానీ ఆల్రెడీ చేస్తున్న సేమ్ బిజినెస్ అయినా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళు మార్కెట్లో మంచి షేర్ గెయిన్ చేసి మనకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఎస్ అంటే మనకు సప్లై అండ్ డిమాండ్. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఆ కంపెనీ షేర్లు మార్కెట్లో ఎన్ని ఉన్నాయి అంటే లిక్విడిటీ. ఒకవేళ నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువ ఉన్నాయి అనుకో ఆ కంపెనీకి స్పెక్యులేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంచి అమౌంట్ ఆఫ్ షేర్స్ అంటే చాలా హై నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది మార్కెట్లో ఉండాలి. అండ్ ఎస్ అంటే సప్లై అండ్ డిమాండ్. అండ్ ఎల్ అంటే మనకు లీడరా లగార్డ్. మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఒకవేళ మనకు ఆ కంపెనీ ఆ సెక్టర్ లీడరా అండ్ లగార్డ్ అంటే బ్యాక్ ఉంటుంది. ఒకవేళ మనం లీడర్ సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ మనకు మంచిగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఐ అంటే ఇన్స్టిట్యూషనల్ స్పాన్సర్షిప్. అంటే మనం ఆ సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో ఎవరెవరు ఇన్వెస్టర్స్. ఒకవేళ ఎఫ్ఐఎస్ కానీ లేకుంటే డిఏఎస్ కానీ లేకుంటే పిఎంఎస్ కానీ లేకుంటే హెచ్ఎన్ఐస్ కానీ అంటే హై నెట్వర్క్ పర్సన్స్, హై లాజికల్ ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకు వాళ్ళు డైలీ మార్కెట్లో ట్రేడ్ అయ్యారు కాబట్టి ఆ స్టాక్లో స్పెక్యులేషన్ జరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎం అంటే మార్కెట్ డైరెక్షన్స్. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ మంచి కంపెనీ అయినా కానీ ఒకవేళ మార్కెట్ ఫాలో అయింది అనుకో ఆటోమేటిక్గా మన కంపెనీ కూడా ఫాలో అవుతుంది. ఒకవేళ మార్కెట్ పెరిగింది అనుకో ఆటోమేటిక్గా మన కంపెనీ షేర్ కూడా పెరుగుతుంది. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ మిడ్ క్యాప్ కానీ లేకుంటే స్మాల్ క్యాప్ కానీ అనుకుంటే ఇండెక్స్తో పోల్చుకుంటే ఇండెక్స్ ఏ విధంగా అయితే డౌన్వర్డ్ కానీ అప్వర్డ్ కానీ ఎంత మూమెంట్ అవుతుందో దాంతో 1.25 కానీ లేకుంటే 2.5 టైమ్స్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం క్యాన్ స్లిమ్ స్ట్రాటజీ ద్వారా మనం స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే మనం లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.